హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీ సబ్. ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి ఫేవరెట్ కాంబినేషన్ అయిన రాగి సంగటి మటన్ కర్రీని చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చేసే విధానం అయితే బ్యాచులర్స్ అయినా కానీ ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే బిగినర్స్ అయినా చాలా ఈజీగా త్వరగా చేసేయొచ్చండి. ఇప్పుడైతే ఈ సూపర్ టేస్టీ కాంబినేషన్ అయిన రాగి సంగటి మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను రాగి సంగటి కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోబోతున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నా. చూసారా, ఇలాగా మంచిగా కడిగి దీనిలో నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టేస్తా. ఇది నానేలోపు మనం మటన్ కర్రీని చేసేసుకోవచ్చండి. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. బియ్యం బాగా నానితే అన్నం త్వరగా ఉడకడమే కాదు, రాగి సంగటి చాలా స్మూత్ గా వస్తుంది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి అది నానేలోపు మటన్ కర్రీని చేసేద్దాం. ముందుగా మటన్ని మనకు కావలసినంత సైజెస్ లో పీసెస్ గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి. ఇది నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నానండి, అంటే హాఫ్ కేజీ. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన మసాలాలు యాడ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కారం వేస్తున్నా. కారం మాకు 2 స్పూన్స్ సరిపోతుంది. మీకు ఒకవేళ ఇంకా కారంగా ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు వేసుకోవాలండి. తర్వాత హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, తర్వాత రుచికి తగినంత సాల్ట్. ఉప్పు ఎప్పుడైనా మీరు ఫస్ట్ కొంచెమే వేసుకోండి, తర్వాత మీరు రుచి చూసిన తర్వాత మీకు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఈ పౌడర్స్ అన్ని ముక్కలకి బాగా అంటాలి. ఆయిల్ కానీ వేసి కలుపుకున్నాము అంటే ఈ ముక్కలకి పౌడర్ అనేది మసాలాలు అనేది బాగా పడతాయండి. సో నేనైతే ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తున్నా. చూసారా, మీరు కలర్ కూడా మారుతుంది, అంటే మసాలాలన్నీ ముక్కలకి బాగా పడుతున్నాయని అర్థం. ఆయిల్ వేసాక కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మసాలాలన్నీ ముక్కలకి కంటి మంచి టేస్ట్ వస్తుంది కూరకి అండ్ ముక్కలకి కూడా. మిక్స్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేస్తాను, మ్యారినేట్ అవుతుంటుంది. ఈ లోపు మనం కూరకు కావాల్సిన పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. ఈ కూర కోసం నాకు ఆనియన్ అండ్ టమోటో పేస్ట్ కావాలి. దానిలోనే జీడిపప్పులు కూడా వేస్తా. జీడిపప్పులు వేయడం వల్ల ఏ కూరకైనా మంచి టేస్ట్ వస్తుంది. దానిలోనే ఒక టమోటో అండ్ హాఫ్ ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి. జీడిపప్పు కానీ ఒకవేళ లేకపోతే మనం అదే ప్లేస్లో గసగసాలను వేసుకోవచ్చు. గసగసాలని కాసేపు నానబెట్టి జీడిపప్పు ప్లేస్లో వేసినా అదే టేస్ట్ వస్తుందండి. మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేయాలి. పేస్ట్ అయితే ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇందాక మ్యారినేట్ చేసుకున్న మటన్లో కొన్ని వాటర్ పోయాలండి. వాటర్ మన కన్సిస్టెన్సీకి తగ్గట్లు పోయాలి. మనకు ఒకవేళ చిక్కగా కావాలి కూర అంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి. పలుచగా కావాలి అనుకున్న వాళ్ళు 1 గ్లాస్ పోసి ఉడికించుకోండి. సో నాకు చిక్కగా కావాలి కాబట్టి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఉడికిస్తున్నా. 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. కొంతమందికి మటన్ తీసుకున్నప్పుడు అది గట్టిగా ముదురుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఇలా మూత పెట్టడం కన్నా ముందరే కాసేపు ఉడికించాలండి. ఒక 10 నిమిషాలు అలా మటన్ ఉడికించి తర్వాత మూత పెట్టి విజిల్స్ రానివ్వాలి. సేమ్ తర్వాత 6 విజిల్స్ వస్తే సరిపోతుంది, బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూసారా, నేనైతే 6 విజిల్స్ రానిచ్చాను. ఇప్పుడు ఈ ముక్కలు ఎలా ఉడికాయో చూద్దాం. మటన్ బాగా ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఒక పీస్ తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. 2గా డివైడ్ అయింది అంటే బాగా ఉడికినట్లు అండి. ఇదైతే బాగా ఉడికింది. తర్వాత నేను ఇంకో పాన్ లో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దీంట్లోనే ఇందాక ఉల్లిపాయ ముక్కలు హాఫ్ వదిలేం కదండి, అవి వేసేసుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిస్తున్నా. దీనిలోనే ఒక 5 to 6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు వేసి వేయిస్తున్నానండి. తర్వాత దీనిలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి ఇందాక తరిగి పెట్టుకున్నాను కదా, నేనైతే 3 మిర్చి వేసానండి. ఒకవేళ మీకు స్పైసీ ఇంకా కావాలి, ఇంకా మిర్చి టేస్ట్ కావాలి అంటే ఇంకొంచెం మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ నేను ఈ పుదీనా కొత్తిమీర వేసి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీకి వేసి, ఆ పేస్ట్ని కూడా వేసేస్తున్నా. ప్రస్తుతం ఈ పేస్ట్ అనేది వైట్ కలర్లో ఉంది కదండి, ఈ కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి, కాస్త బ్రౌనిష్గా రావాలి అండ్ ఆయిల్ అనేది పైకి రావాలి. అప్పుడు మనకి ఈ పేస్ట్ ఉడికింది అని అర్థం. అండ్ ఇది జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, మనకి ఆయిల్ అనేది అంతా పైకి వచ్చింది అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ అనేది దీంట్లో వేసి తిరగమాత పెట్టేసుకోవచ్చు అని అర్థం. అండ్ ఇవి వేసుకుంటూ మనం ఇలా కలుపుకోవాలి. సో ఉడికిచ్చిన మటన్ అంతా మనం ఇలా వేసేసుకోవాలండి.
ఫైనల్లీ మన మటన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెండు మిక్స్ అయ్యేదాకా కాస్త ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. అండ్ ఇదే స్టేజ్లో మనం టేస్ట్ చూసుకోవాలండి. ఒకవేళ మనకి ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ తక్కువైంది అనిపిస్తే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం కారం తగ్గింది అనిపిస్తుంది కాబట్టి నేను 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నానండి. అండ్ ఇందాక మనం మిక్సీ వేసాం కదండి పేస్ట్ కోసం, అదే మిక్సీలో కొన్ని వాటర్ పోసి ఆ పేస్ట్ అంతా నీట్గా వాటర్లోకి తీసి ఆ వాటర్ని దీనిలో పోసేసుకోండి. ఈ వాటర్ వేసాక మనం ఒక 2 మినిట్స్ కానీ ఉడికిచ్చాము అంటే కూర కలర్ అనేది మారుతుంది అండ్ ఆయిల్ పైకి తేలుతుందండి. అంటే దాని అర్థం కూర బాగా ఉడికిపోయింది, ఇంకా తీసేయొచ్చు అని. చూసారా పైకి ఆయిల్ ఎంత వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పైన సర్వ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ ఉంచి బౌల్లోకి తీసేసుకోవడమే. ఒకవేళ మీకు కూర ఇంకొంచెం పల్చగా కావాలి అనిపిస్తే ఇందాక మనం మిక్సీలో వాటర్ వేసాం కదండి, అదే టైంలో ఒక 1/2 గ్లాస్ ఎక్కువ వాటర్ పోసుకొని సేమ్ అలాగే ఉడికించుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఫైనల్లీ మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇందాక నేను చెప్పినట్లు ఇది రాగి సంగటిలోకి మాత్రమే కాదు, అన్నంలోకి, బగారా రైస్లోకి, చపాతీ, రోటీస్ దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు రాగి సంగటి, దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిలోకి అయితే కొంచెం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని కాంబినేషన్ రాగి సంగటి ఎలా చేయాలో కూడా త్వరగా చూసేద్దాం. రాగి సంగటి కోసం మనం ఒక గ్లాస్ బియ్యంని నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బియ్యంని కుక్కర్లో వేసేయాలి. రాగి సంగటి కూడా నేను కుక్కర్లోనే చేయబోతున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి 6 గ్లాసుల నీళ్లు పోయాలండి. సంగటి మనకి చాలా మెత్తగా రావాలి కాబట్టి నార్మల్గా మనం అన్నం చేసుకునే దానికన్నా ఎక్కువ నీళ్లు పడతాయండి. కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి 6 గ్లాసుల నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. సో 6 గ్లాసులు నీళ్లు పోసాక కుక్కర్ని మూతపెట్టి విజిల్ పెట్టేసి 5 విజిల్లు రానివ్వండి. ఇప్పుడు తర్వాత మనం ప్రెషర్ పోయాక తీసి దానిలో రాగి పిండి వేసుకోవాలండి. చూసారా కుక్కర్లో అయితే ప్రెషర్ పోయింది. ఇప్పుడు దీన్ని తీస్తే మనకి ఇలా ఉడికుండాలి రైస్. కొంచెం వాటర్ ఉంటాయండి, ఎక్కువ నీళ్ళు పోసాం కాబట్టి. ఒకవేళ మీకు వాటర్ లేవు అంటే కొన్ని నీళ్లు పోసుకోవడానికి ట్రై చేయండి, వేడి నీళ్లు. మనం ఒక గ్లాస్ బియ్యం వేసాం కాబట్టి 2 గ్లాసుల రాగి పిండి అయితే పడుతుంది. సో నేను 2 గ్లాసుల రాగి పిండి వేసుకుంటున్నానండి. దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేయలేదు, మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేయచ్చు. దీనిని స్టవ్ పైన పెట్టాక ఒక 10 మినిట్స్ పొంగకుండా ఉడికిస్తూ ఉండాలండి. పొంగు వచ్చినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మళ్ళీ హై చేస్తూ ఉడికిస్తూ ఉండాలి. చెప్పడం మర్చిపోయానండి, మనం రాగి పిండి వేస్తాం కదా అప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా వేయాలి మనకి టేస్ట్కి తగ్గట్లు. మనం కుక్కర్ విజిల్ తీసాక అన్నం ఉడికిపోయి ఉంటుంది కదా, అప్పుడు సాల్ట్, రాగి పిండి 2 వేసి ఉడికించుకోవాలండి. తర్వాత మనం పప్పు గుత్తి కానీ లేకపోతే చపాతీ కర్ర కానీ తీసుకొని ఇలాగా ఎనుపుతూ ఉండాలి. రాగి సంగటి అన్నంలోకి కలిసేంత వరకు బాగా ఎనుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలిసింది అన్న తర్వాత మనం దీన్ని స్టవ్ పైనుంచి దించేసి పక్కన కూడా ఎనుపుకోవచ్చు. చూసారా రాగి పిండి బాగా అన్నంలో కలిసిపోయింది. అందుకే నేను కిందకి దింపేసి కిందనే ఎనుపుకుంటూ ఉన్నాను. మనకి కావలసినంత మెత్తగా వచ్చేంత వరకు ఇలా ఎనుపుకుంటూ ఉండాలండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, స్టార్టింగ్ తో పోలిస్తే ఇప్పుడు చాలా మెత్తగా అయిపోయింది, చాలా స్మూత్ గా కూడా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం నీళ్లు కానీ లేకపోతే నెయ్యి కానీ చేతికి అద్దుకుంటూ మనం ముద్ద చేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో కమ్మగా ఉండే రాగి సంగటి ముద్ద కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్ లో తీసుకొని రాగి సంగటితో పాటు మటన్ కర్రీ వేసుకొని తింటే ఎంతో కమ్మగా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి రాగి సంగటి మటన్ కర్రీ ఎలా క్విక్ గా చేసుకోవాలో. మీరు ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్. థ్యాంక్ యూ.